హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు వెంకటేష్. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి టాపిక్లో భాగంగా వికలాంగుల మెడికల్ పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా ఇంతవరకు కూడా ఎవరికి నోటీస్ రాకపోవడం, రీఅసెస్మెంట్కి వెళ్ళమని చెప్పకపోవడము, అదేవిధంగా మీరు రీఅసెస్మెంట్కి వెళ్ళిన తర్వాత మీకు సదరం సర్టిఫికేట్ రాకపోయినట్లయితే మీకు ఈ విధమైన పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే మీకు పెన్షన్ వస్తుందా రాదా అనే డౌట్ అనేది ఉంది కదా. సో చాలా మంది కూడా అడిగారండి. సో మేము ఇలా రీఅసెస్మెంట్కి వెళ్ళలేదు, కొంతమంది అయితే రీఅసెస్మెంట్కి వెళ్ళాము, మాకు సదరం సర్టిఫికేట్ రాలేదు, మా పెన్షన్ వస్తుందా రాదా. సో ఇలా కొన్ని రకాల కామెంట్స్ అనేవి వస్తున్నాయి. వాటికి సంబంధించి వీడియోలో క్లారిటీ అయితే ఇస్తాను. అలానే కొత్త పెన్షన్లకు సంబంధించి, వితంతువుల పెన్షన్లకు సంబంధించి అయితే అప్లికేషన్స్ అనేవి జరుగుతున్నాయి. అయితే అందరికీ కాదు, కొందరికి మాత్రమే ఈ యొక్క వితంతువుల పెన్షన్లకు సంబంధించి అవకాశం అయితే ఇచ్చి ఉన్నారు. అది ఎవరనేది వీడియోలో వెళ్ళి తెలుసుకుందాం. తప్పకుండా మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఎవరైనా సరే మీ యొక్క బంధుమిత్రుల్లో ఉంటారు కదా, సో వికలాంగులు మరియు మెడికల్ పెన్షన్లు పొందుతున్నటువంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఓకేనా. సో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అవైలబుల్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఓకేనా. సో ఇక వివరాల్లోకి కనుక వచ్చినట్లయితే ముఖ్యంగా వితంతువుల పెన్షన్ కొత్తగా ఎవరికి రాస్తున్నారంటే ఆల్రెడీ డిసేబిలిటీ పెన్షన్ పొందుతున్నటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో సో వారి యొక్క కొత్త సదరం సర్టిఫికేట్ పర్సంటేజ్ 40% కంటే తక్కువగా కనుక ఉండినట్లయితే వారి యొక్క పెన్షన్ని రద్దు చేయడం జరిగింది. ఆ రద్దు కాబడినటువంటి పెన్షనర్ ఎవరైతే ఉన్నారో అంటే మహిళ కేటగిరీకి సంబంధించి అనమాట. సో ఆ మహిళ ఎవరైతే ఉన్నారో వారి యొక్క భర్త కనుక లేకపోయినట్లయితే సో వారికి సంబంధించి వితంతువుల పెన్షన్స్ అయితే రాస్తున్నారనమాట. సో దీనికి సంబంధించి మీరు ఈ యొక్క కేటగిరీకి సంబంధించి ఎలిజిబుల్ అయి ఉంటే, అంటే మీరు డిసేబిలిటీ పెన్షన్ అనేది పొందుతూ ఉండి రీసెంట్గా మీ యొక్క కొత్త సదరం సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాంట్లో పర్సంటేజ్ 40% కంటే తక్కువగా కనుక ఉండినట్లయితే, మీ భర్త చనిపోయినట్లు కనుక ఉండినట్లయితే, ఇక్కడ మీ పెన్షన్ రద్దు కాబడింది అని చెప్పి నోటీస్ అందుకొని కనుక ఉండినట్లయితే మీరు ఖచ్చితంగా వీడియో పెన్షన్కి అప్లై అయితే చేయించుకోండి. దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ మీ యొక్క ఆధార్ కార్డు, అంటే మహిళ యొక్క ఆధార్ కార్డు, భర్త ఆధార్ కార్డు, అదేవిధంగా భర్త చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేట్. సో ఈ 3 కూడా ఇచ్చేసి మీరు వితంతువుల పెన్షన్లకు అయితే అప్లై అయితే చేయించుకోవచ్చు, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా చాలా మంది కూడా అడుగుతున్నటువంటి ప్రశ్న, ఈ యొక్క రీఅసెస్మెంట్కి అయితే వెళ్ళాం, సో మాకు కొత్త సదరం సర్టిఫికేట్ రాలేదు, అదేవిధంగా ఇంతవరకు మేము రీఅసెస్మెంట్కి వెళ్ళమని చెప్పి ప్రభుత్వం నుంచి ఎలాంటి నోటీస్ రాలేదు అని చెప్పి అడుగుతున్నారు. సో వారికి సంబంధించి నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం తరపున ఎవరైతే వికలాంగులు మెడికల్ పెన్షన్లు పొందుతూ ఉన్నారో వారికి సంబంధించి నోటీస్ కనుక ఇంతవరకు రాకపోయినట్లయితే, అంటే మీరు రీఅసెస్మెంట్కి వెళ్ళమని చెప్పి మీకు నోటీస్ కనుక రాకపోయినట్లయితే, సో మీకు సంబంధించి పాత సదరం సర్టిఫికేట్ ఏదైతే ఉందో, అంటే ఆల్రెడీ కొనసాగిస్తున్నటువంటి పాత సదరం సర్టిఫికేట్ పర్సంటేజ్ ఆధారంగా మీ యొక్క పెన్షన్ అనేది కొనసాగుతూ ఉంటుంది. ఎప్పటి వరకు అంటే మీకు నోటీస్ వచ్చేంత వరకు కొనసాగుతూనే ఉంటుంది. సో నోటీస్ ఒకవేళ వచ్చింది అనుకోండి, రీఅసెస్మెంట్కి వెళ్ళండి. అంటే మీకు నోటీస్లోనే మెన్షన్ చేస్తారనమాట, ఎక్కడికి వెళ్ళాలి, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఏ తేదీలో వెళ్ళాలని చెప్పి వస్తాయన్నమాట. రీసెంట్గా కొత్త సదరం సర్టిఫికేట్లు ఇచ్చినప్పుడు కూడా కొంతమందికి నోటీసులు అయితే అందాయి రీఅసెస్మెంట్కి వెళ్ళమని చెప్పి. అలా ప్రతి నెల కూడా మీకు ఏదో ఒక నెల కూడా ఈ యొక్క రీఅసెస్మెంట్కి వెళ్ళమని చెప్పి, అంటే రీవెరిఫికేషన్కి వెళ్ళమని చెప్పి మీకు నోటీస్ అనేది రావచ్చు. ఆ నోటీస్ వచ్చినప్పుడు మీరు వెళ్ళండి, హాస్పిటల్కి వెళ్ళి రీఅసెస్మెంట్లో పాల్గొనండి. మీ యొక్క కొత్త సదరం సర్టిఫికేట్ వచ్చేంత వరకు మీకు పెన్షన్ అనేది కొనసాగుతూనే ఉంది, మధ్యలో ఎవరు కూడా ఆపరు, ఓకేనా. నోటీస్ ఎంతవరకు అందుకోనటువంటి వాళ్ళకి సంబంధించి నేను చెప్పేటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇదే. సో నేను ఇది ఒకసారి ఆల్రెడీ మా సచివాలయంలో అయితే అడిగి కనుక్కొని మరి మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది వీడియో రూపంలో అయితే అందిస్తున్నాను, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి రీఅసెస్మెంట్కి వెళ్ళాం, ఓకేనా. సో రీఅసెస్మెంట్కి అంటే రీవెరిఫికేషన్, సదరం సర్టిఫికేట్ రీవెరిఫికేషన్కి వెళ్ళాము, మాకు సదరం సర్టిఫికేట్ రాలేదు, సో మా పెన్షన్ కొనసాగుతుందా లేదని చెప్పి అడుగుతున్నారు. వీళ్ళకి కూడా ఇదే పరిస్థితి. మీకు ఈ యొక్క రీఅసెస్మెంట్కి వెళ్ళినా కూడా మీకు సదరం సర్టిఫికేట్ రాలేదు అనుకోండి, సో మీకు యాజ్ టీజ్గా పాత సదరం సర్టిఫికేట్ ఆధారంగానే మీ పెన్షన్ కొనసాగింపు అనేది జరుగుతుంది, ఓకేనా. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు వెళ్ళి సచివాలయంకి వెళ్ళి ఈరోజు అడగండి. ఆల్రెడీ సచివాలయం యొక్క పెన్షన్స్ యాప్లో అయితే పేర్లు అనేటివి అప్డేట్ అయ్యి ఉన్నాయన్నమాట. మీకు ఏమైనా డౌట్ కనుక ఉన్నట్లయితే డైరెక్ట్గా గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే చెప్పండి, మీ పెన్షన్ ఉందా లేదా వాళ్ళే చెప్పేస్తారు. మీ క్లస్టర్ అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళే చెప్పేస్తారు, ఓకేనా. మీకు ఎలాంటి డౌట్స్ అనేవి అవసరం లేదు, నేను ఆల్రెడీ కనుక్కొని చెప్తున్నాను అనమాట. సో యాజ్ టీజ్గా కొనసాగుతూనే ఉంటుంది మీకు కొత్త సదరం సర్టిఫికేట్ వచ్చేంత వరకు, ఓకేనా. సో ఎందుకు మాకు సర్టిఫికేట్ రాలేదు అని చెప్పి అడిగినట్లయితే, ఇప్పుడు మీరు రీఅసెస్మెంట్కి వెళ్ళారు, అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క హాస్పిటల్ సిబ్బంది ఏదైనా తప్పిదాల వల్ల మీ యొక్క
నేమ్స్ అనేటివి అందులో నమోదు చేయలేకపోవడం జరిగి ఉంటుందన్నమాట. టెక్నికల్ ఇష్యూగా అయితే చెప్పవచ్చు దీన్ని. సో కాబట్టి వాళ్ళు అప్డేట్ చేసినప్పుడు మీకు సదరం సర్టిఫికేట్ అనేది మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి అయితే రావడం జరుగుతుంది, లేదా మీరు ఎలిజిబుల్ కాకపోతే నోటీస్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా ఈ కారణాలతో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది అందించానని అనుకుంటున్నాను. ఇదే ఇన్ఫర్మేషన్ని నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో ఇప్పుడు మేము అపీల్ చేసుకొని ఉన్నాము, సో మాకు పెన్షన్ వస్తుందా రాదా అని చెప్పి అడుగుతున్నారనమాట. అపీల్ చేసినటువంటి 30 రోజుల తర్వాత, ఓకేనా, సో ఇప్పుడు మీకు పెన్షన్ అనేది పోయి ఉంది, మీరు వృద్ధాప్య పెన్షన్కి ఎలిజిబుల్ కాలేదు, అదేవిధంగా వికలాంగుల పెన్షన్స్కి ఎలిజిబుల్ కాలేదు, వీడియో పెన్షన్స్కి కూడా ఎలిజిబుల్ కాలేదు. సో మా పరిస్థితి ఏంటంటే మీరు అపీల్ చేసుకొని ఉండాలన్నమాట. అపీల్ చేసుకున్న తర్వాత 30 రోజుల తర్వాత మీకు మళ్ళీ ఓకేనా రీఅసెస్మెంట్కి వెళ్ళమని చెప్పి ఒక నోటీస్ అనేది వస్తుంది. అప్పుడు కూడా మీరు వెళ్ళి మీరు ఇప్పుడు ప్రజెంట్ అంతకుముందు ఎక్కడైతే రీఅసెస్మెంట్ అనేది ఏ విధంగా జరిగిందో అదే విధంగా మీకు రీఅసెస్మెంట్ మళ్ళీ జరుగుతుందన్నమాట. సో అప్పుడు కూడా మీకు కొత్త సదరం సర్టిఫికేట్ వచ్చేంత వరకు మీ పెన్షన్ అనేది హోల్డ్లోనే ఉంటుంది, ఆగిపోయి ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఈ విధంగా ఈ పలు కారణాలతో అయితే సెప్టెంబర్ నెలలో పంపిణీలో మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి. సో వివిధ రకాల కారణాలతో అయితే కొంతమందికి పెన్షన్స్ అనేది చేంజ్ అయిపోయినాయి అనమాట. ముఖ్యంగా వికలాంగుల మెడికల్ పెన్షన్స్లలో కొంతమందికి అయితే విడో పెన్షన్లు కొత్తగా రాస్తున్నారు, కొంతమందికి స్పోర్ట్స్ పెన్షన్లు కూడా రాశారు. ఇలా చాలా అంటే చాలా మార్పులు అయితే చోటు చేసుకున్నాయండి. నేను ప్రతిదీ కూడా ప్రతిరోజు కూడా ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ చేస్తూనే ఉన్నాను వచ్చినప్పుడల్లా. సో మీకు అందరికీ కూడా వివరంగా అయితే ఉంటాయి మన ఛానల్లో వీడియోస్ పెన్షన్స్ రిలేటెడ్గా. సో మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అయితే అవైలబుల్లో ఉంది, టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా? సో ఈ ఇన్ఫర్మేషన్ని మీ మిత్రులకు షేర్ చేయండి. ముఖ్యంగా ఎవరైతే పెన్షన్ కోల్పోయి ఉన్నారో, అదేవిధంగా సదరం సర్టిఫికేట్ రాలేదో, నోటీస్ రాలేదో వారికి ఈ సమాచారం చాలా అంటే చాలా రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. తప్పకుండా మీరు లైక్ చేసి ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ద్వారా రికమెండ్ అవుతుంది. లైక్ చేసేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.